బ్రేకింగ్ న్యూస్ నారాయణపేట జిల్లా మరికల్ మండలం తీలేరులో విషాదం నెలకొంది. ఇద్దరు పిల్లల్ని చంపి సూసైడ్కు పాల్పడ్డాడు తండ్రి శివరాం. పిల్లలను కోయిల్ సాగర్ కెనాల్లోకి తోసేసి అనంతరం ఆయన కూడా సూసైడ్కు పాల్పడ్డాడు. ప్రస్తుతం శివరాం పరిస్థితి విషమంగా ఉండడంతో మహబూబ్నగర్ ఆసుపత్రికి తరలించారు. శివరాం కొన్నేళ్లుగా భార్యకు దూరంగా ఉంటున్నారు. 2 ఏళ్ల క్రితమే శివరాంను వదిలేసి వెళ్లిపోయింది భార్య. ఆమె లేకపోవడంతో పిల్లల్ని పోషించడం కష్టంగా మారింది. గత 4 రోజులుగా పెద్ద కూతురు రిత్వికకు ఆరోగ్యం బాగలేకపోవడంతో హాస్పిటల్ చుట్టూ తిరిగాడు శివరాం. ఇబ్బందులు తాళలేక తాగిన మైకంలో పిల్లల్ని చంపాడు. మొదట పిల్లల్ని చంపి ఆ తర్వాత తాను పురుగుల మందు తాగాడు శివరాం. ఆయన చనిపోకపోవడంతో కరెంటు తీగలు పట్టుకున్నాడు. అయినా ఫలితం కనిపించకపోవడంతో గొంతు కోసుకున్నాడు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ గాంధీ హాస్పిటల్కి తరలించారు. ఫ్యామిలీ సూసైడ్తో తీలేరు గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకోసమమ్మా? తీలేరైతే పిల్లల్ని తోలుకొని నేను డాకన కోతా అని చెప్పిండు వాళ్ళు ఇంట్లో. డాకన పోయి అట్లా ఎక్కించుకుపోయి మరికెళ్ళి పోయి ఏం తెచ్చుకున్నాడో తెలియదు, మందు తెచ్చుకున్నాడో ఏం తెచ్చుకున్నాడో తెలియదు. పిల్లలు తోలుకొని చక్కగా ఎక్కించుకొని చేనుకోయిండు. చేనుకోయి ఇంకా పిల్లలకి ఏం చేసి బస్ దాంట్లో నీళ్ళలో వాడేసింది తెలియదు, ఏం చేసి చంపింది తెలియదు, పాడేసిండు. తన మందు తాగి పడ్డాడు. ఇక పడ్డాక కొంచెం ఆయనకి వెళ్తూ బాగున్నప్పుడు ఫోన్ చేసిండు తన దోస్తులకు, అరే నా పిల్లలు అయితే చనిపోయిండు, నేను గిట్ట చనిపోతున్నా అని చేసిండు. వాళ్ళ దోస్తులకు చేస్తే వాళ్ళ దోస్తులు వచ్చి ఇక్కడ మా వాళ్ళకి చేసిండ్రు. ఇంతే సారిగా. ఎందుకోసం అంటే నేను ఆ పిల్లకు కొంచెము తిండి పెడుతుండే పెయ్యి. నేను డాకన పోయి మందులు తెస్తాను 8-9కి అంటే ఇట్లే తెలుసు కదా సార్, డాకన 8-9 వారు పోయారు కదా, అట్లాగానే పోతానని వాళ్ళు ఇంటి వాళ్ళు అనుకొని ఏమనుకుని గప్ప డాకానికే దొరకపోవచ్చు అనుకొని ఇట్లా మర్చినప్పుడు ఇంటికి రావచ్చులేడు డాకాని చూపించుకొని అక్కడనే డైరెక్ట్ చేనుకి వెళ్ళిపోయిండు పిల్లల్ని ఎక్కించుకొని. ఉంటారు వీళ్ళు అవ్వ తాత, ఇప్పుడు పిల్లలు తాత అవ్వ చిన్నమ్మ బాబాయ్ ఉండరు. వాళ్ళకి వస్తారు కదా డాకాని చూపించుకొని అన్నట్ల నిద్ర పట్టిండ్రు. మరి కష్టం చేస్తాం కదా సార్ పండుకుంటారు. ఇంకొస్తారు కదా 8 గంటల కన్నా వస్తారు అని పండిండ్రు, నిద్రపోయినాక ఏమైనా కొంచెం మందు అయినాక మేలుక అది కలుపు మంది అంట సార్, ఆ మందు తాగిండు. తాగినాక కొంచెం మతి మీద నుండి ఎవరికో ఫోన్ చేసిండు తన దోస్తులకు చేసి ఇట్లా నా పిల్లలు చచ్చిపోయారు, నేను చచ్చిపోతుండా అని ఇంతే మాట్లాడి పెట్టేసిండు ఫోన్. పిల్లలు తల్లి లేదు సార్ అన్ని ఆమె విడిచిపెట్టి పోయింది, విడాకులు ఇచ్చిండు, ఇట్లా అయింది. ఆ పిల్లల్ని తెచ్చి మేము చిన్నగా ఉన్నప్పటికెళ్ళి మా అత్త మామ చిన్నత్త తాకిండ్రు, పెద్ద చేసిండ్రు, సాలెపోతుండ్రు, వాళ్ళ బోలు తింటుండ్రు. వాళ్ళ నారాయణపేట జిల్లా మరికల్ మండలం తీలేరులో విషాదం నెలకొంది. ఇద్దరు పిల్లల్ని చంపి ఆత్మహత్యాయత్నం చేశాడు తండ్రి